ఏపీలో రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో కేవలం 5గురి చేతుల్లోనే ఆక్వా రంగం ఉందని, వారి చేతుల్లోనే ఫీడ్ కంపెనీలు, హెచరీస్, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతులు ఉన్నాయన్నారు. ఆ 5గురు వ్యక్తుల లాబీయింగ్ వల్లే దాదాపు 4 లక్షల మంది ఆక్వా రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఫీడ్ ధరలను పెంచేస్తున్నారని మండిపడ్డారు. రొయ్యల ధర పెరగకుండా ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. వారే హ్యాచరీస్ రన్ చేస్తారు, వారే ఫ్రీజింగ్ యూనిట్లు నడుపుతున్నారు, వారే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రైతాంగాన్ని ఫీడ్ రేటు పెంచడం, హ్యాచరీ రేటు పెంచడం, పిల్లల రేటు పెంచడం, మందుల రేట్లు పెంచడం, ఆ రైతాంగానికి సంబంధించినటువంటి పండించే రైతుకు మాత్రం రేటు తగ్గించేయడం. దీనిలో కూడా వాడొక గ్రూప్గా ఏర్పడుతున్నారు, ఒక ల్యాబీగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాబీ మూలంగా 4 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో విరవలాడుతున్నారు. వారే హ్యాచరీస్